ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత కూడా కొన్ని గొడవలు చెలరేగినటువంటి నేపథ్యంలో ఆ గొడవలకి కారణం ఏంటి అనే కోణంలో ఇప్పుడు సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తూ ఉంది. అయితే ఆ విచారణలో భాగంగా ఒక ముగ్గురు మాత్రం మా కాల్ డేటాని ఇవ్వండి అంటూ అడుగుతున్నట్లుగా ఒక సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో ఆ ముగ్గురు ఎవరు, వారి కాల్ డేటాని వారు ఎందుకు అడుగుతున్నారు, అసలు ఈ గొడవలకి వారికి సంబంధం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు అలాగే పోలింగ్ తరువాత గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ గొడవలకు కారణం ఏంటి అనేది తెలుసుకునేదానికి, విచారణ చేసేదానికి సిట్ని ఏర్పాటు చేశారు. సిట్ కూడా ఆ విచారణ వేగవంతం చేసింది. అయితే ఆ విచారణలో భాగంగా ముగ్గురు మాత్రం కాల్ డేటాని ఇవ్వమని అడుగుతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది సార్. ఆ ముగ్గురు ఎవరు, ఆ ముగ్గురికి గొడవలకి సంబంధం ఏంటి, వారు కాల్ డేటాని ఎందుకు అడుగుతున్నారు? ఒకటి ఏంటంటే విచారణ చేయడానికి సిట్ అధికారులు వెళ్ళారు. ఏ ప్రాంతానికి వెళ్ళారు? తిరుపతి, పల్నాడు, అలాగే పల్నాడుతో పాటు అనంతపురం వెళ్ళారు ప్రధానంగా. ఈ మూడు ప్రాంతాల్లో విచారణ చేస్తున్నారు. పోలింగ్ రోజు జరిగినటువంటి దాష్టికాలు, తర్వాత కంటిన్యూషన్లో జరిగినటువంటి సంఘటనల మీద విచారణ చేయడానికి 13 మందితో కూడినటువంటి ఒక సిట్ని ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషను. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 48 గంటల రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు. ఆ 48 గంటల రిపోర్ట్ ఇచ్చారు ఎన్నికల కమిషన్కి, ఈ 13 మందితో కూడినటువంటి సిట్. అయితే ఆ 48 గంటల తర్వాత ఇచ్చినటువంటి నివేదికలో ఎలాంటి క్లూస్ లేవు. అయితే అసలు ఇలా జరగడానికి కారణం ఏంది? ఆ జిల్లాల ఎస్పీల వైఫల్యమా లేకపోతే కలెక్టర్ల వైఫల్యమా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వాస్తవంగా కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ కొంచెం అలర్ట్గానే ఉంటారు. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ విషయంలో కలెక్టర్ మొత్తం చూసుకోవాలి. విచిత్రంగా ఏంటంటే ఎస్పీని సస్పెండ్ చేశారు. అక్కడ మనం సస్పెండ్ చేసిన పల్నాడు అలాగే అనంతపురం ఎస్పీలు ఇద్దరిని సస్పెండ్ చేశారు. తిరుపతి ఎస్పీని బదిలీ చేశారు. అలాగే తిరుపతి కలెక్టర్ని కూడా బదిలీ చేశారు. ఎలా ఇప్పుడు ఎస్పీని సస్పెండ్ చేసి కనీసం కలెక్టర్ మీద చర్యలు తీసుకోవాలా? పల్నాడు, అనంతపురంలో కరెక్ట్గా దీని మీదనే ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కానీ చర్చ జరుగుతుంది. ఓకే, ఇదొకటి. రెండు, అసలు ఐఏఎస్లకి ఐపీఎస్లకి అంటే కలెక్టర్కి ఎస్పీకి మధ్య సమన్వయం ఉండాలి ఎలక్షన్ టైంలో. ఆ సమన్వయం అసలు ఎందుకు లోపించింది? సమన్వయం లోపించడంతో పాటు మొత్తం వాళ్ళు ఐపీఎస్లు ఎవరైతే సస్పెండ్ అయ్యారో వాళ్ళిద్దరూ కూడా సక్రమంగానే కింది స్థాయి నుంచి రిపోర్ట్ తీసుకొని పైకి పంపించారు అని తెలుస్తుంది. కింది స్థాయి వాళ్ళు సరైనటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. కింది స్థాయి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? సిఐఈ స్థాయి వాళ్ళు, డిఎస్పీ స్థాయి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకుంటే అనంతపురంలో ఆ గొడవలు జరగడానికి కారణం ఏంటంటే డిఎస్పీ చైతన్య అని చెప్తున్నారు. అతని పరిధి ఏంటంటే రాజంపేట పరిధి. రాజంపేట నుంచి అసలు అనంతపురం ఎందుకు వచ్చాడు, తాడిపత్రి ఎందుకు వచ్చారు అనేది ఒక ఇష్యూ నడుస్తుంది. అతను ఇంతవరకు సస్పెండ్ చేయాలి. ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆ డిఎస్పీ దగ్గర నుంచి, సిఎల్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకే బలగాలను కోరటం కానీ లేదంటే చేయాలన్నా కానీ చేస్తూ ఉంటారు ఎస్పీలు కానీ లేదా కలెక్టర్లు కానీ. కలెక్టర్లు కూడా అంతే కదా, ఆర్డీఓ ఎంఆర్ఓ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు జనరల్గా చర్యలు తీసుకుంటుంటారు. కానీ ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగింది? గ్రౌండ్ స్థాయిలో జరిగింది. గ్రౌండ్ స్థాయిలో అంటే ఎక్కడ జరిగింది? ఎస్ఐ స్థాయిలో నుంచి సిఐ స్థాయిలో, డిఎస్పీ స్థాయిలో జరిగింది. ఈవెన్ కానిస్టేబుల్ స్థాయిలో కూడా జరిగింది. సో అంటే కానిస్టేబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఎవరికి? ఎస్ఐకి ఇవ్వాలి. బట్ కొంతమంది కానిస్టేబుల్, ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి కొట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అనేది ఒకటి. తిరుపతిలో అయితే తిరుపతి సంఘటన జరిగితే అక్కడ కలెక్టర్ని, ఎస్పీని బదిలీ చేశారు తప్పితే సస్పెండ్ చేయలేదు. సో విచిత్రం ఏంటంటే అక్కడ ఆల్రెడీ అత్యాయతనం జరిగింది. పులివర్తి నాని మీద అత్యాయతనం జరిగితే అత్యాయతనం జరిగినట్టు పెట్టలేదు. ఆ కేసు ఫైల్ చేయడంలో కూడా అత్యాయతనం చేసినట్టు పెట్టలేదు. అందుకే ఇప్పుడు విచారణకు వెళ్ళినటువంటి వాళ్ళు సిడి ఫైల్స్ అడుగుతున్నారు, క్రైమ్ డైరీ అడుగుతున్నారు. సిడి ఫైల్స్ అడిగి అసలు మీరు ఎవరెవరి మీద కేసులు పెట్టారు, వాళ్ళు చేసినటువంటి పని ఏంటి, సెక్షన్లు ఏం పెట్టారు, దీని మీద స్టడీ చేస్తున్నారు వాళ్ళు. సరే, ఇదంతా కూడా సమన్వయం అయితే లోపించింది అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది.
కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు సమన్వయ లోపం కనిపించింది. ఆ సమన్వయ లోపం కారణంగానే పోలింగ్ రోజు ప్రారంభమైనటువంటి ఘర్షణలు, వివాదాలు, గొడవలు అవి కంటిన్యూ అయ్యి 2 రోజులు కంటిన్యూ అవుతూనే వచ్చాయి. ఇప్పటికి కూడా అక్కడక్కడ 1-2 సంఘటనలు జరుగుతున్నాయి. దీని అంతటికీ కారణం ఏంటి అనే దాని మీద ఎలక్షన్ కమిషను ఆరాధిస్తున్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కలిసి అసలు సమస్య ఒక చోట ఉంటే మరో చోట మీరు పరిష్కారాన్ని ఎతుకుతున్నారు, పుండు ఒక చోట ఉంటే మందు ఒక చోట వేస్తున్నారు. అసలు కారణం ఒక ముగ్గురు, ఆ ముగ్గురు కారణంగానే ఈ మొత్తం గొడవలు జరిగినాయి. ఈ సమన్వయ లోపానికి కారణం కూడా వాళ్ళ ముగ్గురేను. వాళ్ళ ముగ్గురు యొక్క కాల్ డేటా తీసుకుంటే కనుక మొత్తం వివరాలు వస్తాయి. వాళ్ళు కాల్ డేటాని తీసుకుంటే కనుక వాళ్ళు ఏ విధంగా ఆపరేషన్ చేశారు తెర వెనుక అనేది బయటకు వస్తుంది అనేటువంటి ఒక హింట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇందుకే ఆ ముగ్గురు ఎవరు, ఆ ముగ్గురు ఎందుకు ఆ ఆపరేషన్ పోలీసు డిపార్ట్మెంట్లోనే ఉంటూ ఆ డిపార్ట్మెంట్లోనే విభేదాలు సృష్టించి లేదంటే జగన్కి అనుకూలం జగన్కి వ్యతిరేకం లాగా మొత్తం చేసి వాళ్ళు ఎందుకు కోవర్ట్ ఆపరేషన్ చేశారు, ఎందుకు కట్టప్పల్లాగా వ్యవహరించారు పోలీస్ డిపార్ట్మెంట్ మీద. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీస్ పరువు దేశవ్యాప్తంగా పోయింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్ అంటే నెంబర్ 1గా ఉండేది. అనేక రకాల పథకాలు అందుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అబాస్ పాలైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దాని మీద చర్చ జరుగుతుంది. చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక లీడర్లు ఎలక్షన్ కమిషన్ కలిసి ఒక క్లూ ఇచ్చారు. మీరు వాళ్ళ ముగ్గురు కాల్ డేటాని తీయండి, వాళ్ళ ముగ్గురు కాల్ డేటాని తీస్తే వాళ్ళు చేసినటువంటి ఆపరేషన్ బయటకు వస్తుంది. కేవలం ఆ ముగ్గురు కారణంగానే ఆంధ్రప్రదేశ్లో ఈ గొడవలు జరిగాయి అనేటువంటి కొన్ని హింట్స్ ఇస్తూ కొన్ని క్లూలు కూడా అందజేశారు. ఎందుకే ఎవరు ఆ ముగ్గురు అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఎవరు ఆ ముగ్గురు అని అంటే తొలి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి బాగా అంటకాగుతున్నటువంటి ఐపీఎస్ల్లో వాళ్ళ ముగ్గురు ఉన్నారు. సో ఆ ముగ్గురులో ఆల్మోస్ట్ చాలా కాలం 2-3 సంవత్సరాల నుంచి కూడా ఆ ఐపీఎస్ మీద బాగా ఒక అతని మీద ఆ ముగ్గురు ఎవరనే దాని మీద నేను హింట్ ఇస్తాను. సో వాళ్ళల్లో ఒకళ్ళు చాలా కీలకంతో పాటు రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి అంశంలో కూడా డైరెక్షన్ ఇచ్చినటువంటి ఒక పెద్ద ఆయన ఎలక్షన్ విధుల నుంచి దూరంగా ఉండమని చెప్పి చివరి నిమిషంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. సో దూరంగా ఉన్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు డ్రెస్ విప్పి దూరంగా ఉన్నాడు. కానీ ఆయన చేయాల్సినటువంటి ఆపరేషను ఆ 4 రోజులు చేశారు పోలింగ్ దాకా అనేది ఒకటి. సో ఆయన ఆల్రెడీ ఆయన ఏర్పాటు చేసినటువంటి మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ ఆయనే చేశారు డ్యూటీలో ఉన్నప్పుడు. సో డ్యూటీలో ఉన్నప్పుడు ఆయనే చేశారు కాబట్టి ఆయనే మొత్తం ఆపరేషన్ చేశారు అనేది ఒకటి. 2 ఇంకొక ఐపీఎస్ ఎవరు అని అంటే ఇంకొక ఐపీఎస్ చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడంలో తెర వెనుక బాగా కీలక పాత్ర పోషించినటువంటి ఐపీఎస్ ఆయన మీద లైంగిక వేధింపుల కేసులు కూడా గతంలో ఉన్నాయి. సో ఆయన ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ ఆయన్ని కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించారు. నేను చెప్పినటువంటి అంతకుముందు ఐపీఎస్ కన్నా ముందే అతన్ని తప్పించారు ఎన్నికల విధుల నుంచి. తప్పించినప్పటికి కూడా అతను తెర వెనుక పని గూఢాచారి వ్యవహారం చేస్తూనే ఉన్నారు. ఆ గూఢాచారి వ్యవహారాన్ని ఈ ఐపీఎస్కి అందిస్తే ఈ ఐపీఎస్ ఆల్రెడీ ఆయన తయారు చేసినటువంటి వందెమాదికలతోటి ఈ ఆపరేషన్ చేయించారు అనేది ఒకటి. ఇక మూడో ఐపీఎస్ ఎవరంటే అసలు మొత్తం కంప్లీట్గా అతని కోసం ఒక చట్టాన్నే తయారు చేయాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. కంప్లీట్గా అతని చేతిలో పెట్టి ఒక చట్టాన్ని తయారు చేసి అతనికి అప్పచెప్తే అతను అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కంప్లీట్గా అతని చేతిలో హ్యాండ్ ఓవర్ చేసుకొని పబ్లిక్ ఎవరైనా సరే యాంటీగా మాట్లాడితే వెంటనే చర్యలు తీసుకునేలాగా ఒక చట్టాన్ని తయారు చేసి అతని చేతిలో పెట్టాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఐపీఎస్ చేతిలో. అతని మీద అసలు తొలివేటు పడింది అతని మీద. ఎలక్షన్ కమిషన్ తొలివేటు వేసింది ఆ ఐపీఎస్ అధికారి మీద. అంటే తొలివేటు అంటే మోడీ సమావేశం అయిపోయిన తర్వాత 6 ఎస్పీలని 3
ఐఏఎస్లు మార్చిన తర్వాత జరిగినటువంటి మార్పుల్లో ఈ ఐపీఎస్ కూడా ఉన్నాడు. ఈ ఐపీఎస్ని అస్సాం పంపించారు. కానీ ఆ అస్సాం పంపించినప్పటికీ ఆ ఐపీఎస్ మాత్రం ఇక్కడే ఉంటూ ఈ మొత్తం వ్యవహారాన్ని మొత్తం నడిపారు. సో ఈ ముగ్గురు ఐపీఎస్లు కలిసి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పోలింగ్ జరిగేదానికి ఆ రోజు చేసినటువంటి ప్రక్రియలో భాగంగానే ఇదంతా జరిగింది. సమన్వయ లోపం, పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యానికి కారణం ఇది అని చెప్పి తెలుగుదేశం పార్టీ కొన్ని కీలకమైన ఆధారాలతోటి ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి కంప్లైంట్. సో ఇప్పుడు ఆ ముగ్గురు యొక్క కాల్ డేటాను తీసుకోండి. ఎప్పుడు ఎలక్షన్కి ముందు 4 రోజుల ముందు నుంచి వాళ్ళు ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారు, విధుల నుంచి తప్పించారు వాళ్ళని. విధుల నుంచి తప్పించిన తర్వాత ఆ ముగ్గురు ఐపీఎస్లు ఎవరెవరితో టచ్లో ఉన్నారు, ఎవరెవరిని వాళ్ళు మానిటర్ చేశారు అనేది వాళ్ళ కాల్ డేటా తీసుకొని విచారించండి అని చెప్పి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. సిట్కి ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి. మరి అది కనుక చేస్తే ఆ ముగ్గురు వ్యవహారం బయటకు వస్తుంది, లేదంటే ఇంకా సో పోలీసుల సమన్వయ లోపం అనేది బయటకు తీసేటువంటి పరిస్థితి లేదు. తూతూ మంత్రంగానే విచారణ జరిగే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.